హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో రీనీట్ అనేది కండక్ట్ చేయడం వల్ల కాంపిటీషన్ పెరిగే ఛాన్స్ ఉంటుందా, కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుందా, అండ్ పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది ఎలా ఉంటుంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించండి. వీటన్నిటి గురించి కూడా వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది అర్థమవుతుంది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత సో మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఫ్యాక్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మే 3rd రోజున ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల రీనీట్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో చాలా మందిలో కూడా ఈ భయం ఉంటుంది. చాలా మంది కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు పేపర్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది స్మార్ట్గా చేయకపోతే కాంపిటీషన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో మే 3rd రోజున ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సో నేను కానీ మీకు చాలామంది మెంటర్స్ కానీ చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పి ఉంటారు. సో ఆ కట్ ఆఫ్లే ఉంటాయా లేదా రీనీట్ వల్ల కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందా అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ముఖ్యంగా ఫస్ట్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ క్లాస్లో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ మార్క్స్ని కట్ ఆఫ్ అంటారు. సో ఇది మనకు ఫర్దర్గా వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం కాంపిటీషన్ లెవెల్ డిస్కస్ చేద్దాం. సో కాంపిటీషన్ లెవెల్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఓకేనా. 2 రకాల ఆస్పిరెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్లో సో మంచి మార్క్స్ తెచ్చుకొని సో కట్ ఆఫ్ రేంజ్లోనే ఉండి మాకు సీట్ వస్తుందని ఆ రేంజ్లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు. సో సెకండ్ క్యాండిడేట్స్ ఏంటి అని అంటే మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్ని కొన్ని మిస్టేక్స్ చేసి అయ్యో ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుండు, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే క్యాండిడేట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ మాత్రమే కాంపిటీషన్కి చాలా దగ్గరికి వస్తారు ఇప్పుడు వీళ్ళు, ఓకేనా. వీళ్ళకు పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సో మే 3rd రోజున మిస్ అయిన ఆ నీట్ ఎగ్జామినేషన్ని ఇప్పుడు వాళ్ళు ఒక అవకాశంగా మార్చుకొని సో వీళ్ళు కాంపిటీషన్లోకి వస్తారు. సో ఆల్రెడీ మే 3rd రోజున రాసిన ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద క్యాండిడేట్స్ మళ్ళీ టాప్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. సో వీళ్ళతో పాటు మనకు అడిషనల్గా యాడ్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ క్యాండిడేట్స్ కాంపిటీషన్లోకి వస్తారు. ఎందుకు సార్ కాంపిటీషన్లోకి వస్తారు అంటే సో వీళ్ళు మే 3rd రోజున రాసిన ఎగ్జామినేషన్లో సో ఏమేమి మిస్టేక్ చేశారు, ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఒకవేళ మాకు ఒక్క ఛాన్స్ ఉన్నా మేము ఎలా ప్రూవ్ చేసుకుంటాము అనుకునే క్యాండిడేట్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. అందరూ అనట్లే బార్డర్ లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ 450 ఓసీ కట్ ఆఫ్ వస్తుందని చెప్పినాం. ఎప్పుడు చెప్పినాము? ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చెప్పినాం. సో ఈ 440 దగ్గరనో 430 దగ్గరనో 400 దగ్గరనో ఉన్న ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వీళ్ళు అగ్రెసివ్గా ప్రిపరేషన్ ఉంటుంది. సో వీళ్ళు పేపర్ అటెంప్ట్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండి వీళ్ళు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ రావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఒక్క నెంబర్ అంటే ఒక్క మార్క్ మీద ఎక్కువ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2024కి సంబంధించి ఒకవేళ అనాలిసిస్ అనేది చూస్తే 550 మార్క్స్ దగ్గర, 600 మార్క్స్ దగ్గర, 650 మార్క్స్ దగ్గర ఒక్క మార్క్ మీద కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. అప్పుడు పేపర్ అనేది ఈజీగా రావడం వల్ల. సో ఇప్పుడు కూడా మనకు పేపర్ అనేది ఎలా వచ్చినా రాకపోయినా సెకండ్ ఛాన్స్ అనేది వచ్చినప్పుడు, ఓకేనా, సెకండ్ ఛాన్స్ అనేది వచ్చినప్పుడు ఈ సెకండ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మేము బార్డర్ రేంజ్ వరకు వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్క్స్ తెచ్చుకునే విధానం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఎవరైతే సో మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్లో వచ్చిన స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అట్లీస్ట్ ఒక 30 to 40 మార్క్స్ మళ్ళీ అడిషనల్గా తెచ్చుకునే విధంగానే ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో అంటే మనం ఏదైతే మే 3rd రోజు రాసిన కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్కి ఒక 30 to 40 మార్క్స్ అడిషనల్గా మనం తెచ్చుకుంటేనే కాంపిటీషన్లో ఉంటాము అనే మైండ్ సెట్తోనే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే చాలామంది హార్డ్ వర్క్ చేస్తారండి, ఓకేనా. హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ ఒక్కటే కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో పనిచేయదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి, ఓకేనా. అంటే మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో స్మార్ట్గా అంటే పేపర్ని అటెంప్ట్ చేసే స్కిల్స్ మన దగ్గర ఉండాలి. అక్కడికి వెళ్తే మనం ఏ రేంజ్లోకి చేయగలుగుతాం. మనం బయాలజీ కెమిస్ట్రీ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫిజిక్స్ లాంటివి వదిలేస్తే ఓన్లీ బయాలజీ ఫిజిక్స్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి. సో మనం ఏ సబ్జెక్ట్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం కాంపిటీషన్లోకి వస్తామా లేదా అనేది ముందే స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి.
సో దానికి మనకు కట్ ఆఫ్ అండ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకేనా. సో రీనీట్ వల్ల ఆబ్వియస్ గా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఒక్కసారి ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఇంకొక అవకాశం ఇస్తే బాగుండు, నన్ను నేను నిరూపించుకుంటా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో చాలా మంది కాంపిటీషన్లోకి వచ్చేస్తారు. ఓకేనా. సో దీనికి చాలా పాజిటివ్స్ కూడా రీనీట్లో ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి, స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా. సో కొంచెం ఉన్న ప్రిపరేషన్లోనే కొంచెం ముందుగా అంటే ఇంకొంచెం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కాంపిటీషన్లో ఉంటారు. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఎవరైతే మే 3rd రోజున వచ్చిన ఆ టాప్ లైన్లో ఉన్నారో, అంటే సీట్ వస్తుందనే లైన్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ మంచి మార్కులు రావాలి. సో సెకండ్ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ కూడా టాప్ స్కోరర్స్ అయి ఉంటే, ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే సో వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి. సో కాబట్టి మీ పర్ఫార్మెన్స్ని అండ్ మీ ప్రిపరేషన్ని అండ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దీనికి అసలు కట్ ఆఫ్ మారాలన్నా, కట్ ఆఫ్లు పెరగాలన్నా, కట్ ఆఫ్ తగ్గాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండొచ్చు రీనీట్కి సంబంధించి అంటే, సో పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది టఫ్గా ఉండకపోవచ్చు. 2025 అంత టఫ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ మీద ఎన్టీఏ మీద ఫుల్గా నెగిటివిటీ ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక ఇప్పుడు టఫెస్ట్ పేపర్ ఇస్తే, ఈ 1 month టైంలో చదివే స్టూడెంట్స్కి టఫెస్ట్ పేపర్ ఇస్తే ఇంకా ఫుల్ నెగిటివ్ అవుతారు. ఓకేనా, ఇంకా ఫుల్ నెగిటివ్ అవుతారు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే ఎన్టీఏ ఈజీ పేపర్ ఇచ్చి పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మార్కులు ఎంతమందికి వస్తాయి, కాంపిటీషన్లు ఎంతమందికి వస్తారు, ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి సీట్ రాదు వాళ్ళకి సంబంధం లేదు. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్కి కూడా ఎవరికి సీట్ వస్తుంది ఏంటనేది అవసరం లేదు. వాళ్ళకి నెగిటివిటీ రావద్దు. ఓకేనా, నెగిటివిటీ రావద్దు. ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తే పేపర్ అనేది టఫ్గా వచ్చే ఛాన్సెస్ లేవు. నా ఎక్స్పెక్టేషన్ మీరు ఆలోచించండి. ఎందుకంటే 2025 లాగా పేపర్ ఇవ్వగలుగుతుందా గవర్నమెంట్? ఇవ్వగలుగుతుందా ఇప్పుడు ఈ టైంలో రీనీట్కి? ఒకవేళ అలాంటి పేపర్ ఇస్తే సో స్టూడెంట్స్ అనే వాళ్ళు మళ్ళీ ఇంకెంత నెగిటివిటీ వస్తుంది ఎన్టీఏ మీద కానీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కానీ. సో కాబట్టి అలాంటి నెగిటివ్ జోన్లోకి మాత్రం వెళ్ళదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే, పేపర్ మరీ ఈజీగా ఇవ్వకపోవచ్చు. మే 3rd రోజు లాగానే పేపర్ మోడరేట్గానే రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా, మోడరేట్గా రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ మోడరేట్ కాస్త స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చేసే టైంకి ఈజీలా అయ్యే ఛాన్స్ ఉన్నాయి పేపర్. ఎందుకు సార్ ఈజీలాగా అవుతుంది అంటే, 3 hours 15 minutes ఈ అడిషనల్గా 15 minutes టైం ఏదైతే ఉందో మోడరేట్గా వచ్చే పేపర్ని కూడా మనకు ఈజీగా చేసేస్తుంది, ఈజీ లెవెల్లో చేసేస్తుంది. చెప్పాను ఎందుకనంటే, Type 2 క్యాండిడేట్స్ అని చెప్పాను కదా స్టూడెంట్స్, బై మిస్టేక్లో మిస్ అయిపోయింది, కొంచెం టైం ఉంటే బాగుండు, ఆ టైం లిమిట్ మాకు లేకపోవడం వల్ల మేము చేయలేకపోయినాం అనే క్యాండిడేట్స్కి ఈ ప్లస్ 15 minutes అనే టైం ఏదైతే ఉందో ఇది ఒక అసెట్ లాగా మారిపోతుంది. సో దీనివల్ల మోడరేట్ పేపర్ కాస్త ఈజీ లాగా మారిపోతుంది. పేపర్ మోడరేట్గానే ఉంటుంది, లెంతీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఓకేనా, కానీ ఈ 15 minutes టైం ఏదైతే ఉందో ఈ 15 minutes టైం కాస్త మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే 2024 లాగా సో ఒక్కటే మార్క్ మీద ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. 500 దగ్గర, 600 దగ్గర, 650 దగ్గర, 450 దగ్గర, 400 దగ్గర ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, 3rd రోజున ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బాధపడ్డ స్టూడెంట్స్ని అండ్ బాధపడ్డ పేరెంట్స్ని నేను చూశాను. ఓకేనా. సో ఎలా బాధపడ్డారో కూడా చెప్తాను. సార్ 450 అంటున్నారు కదా, మాకు 440 వచ్చినాయి సార్, కొంచెం 1-2 క్వశ్చన్స్ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ పెడితే మాకు సీట్ వస్తుండే సార్ అనుకునే వాళ్ళు ఒక టైప్. ఓకేనా. రెండో టైప్, సార్ మావానికి చెప్పినా సార్ జస్ట్ వాడు ఆ బయాలజీ కెమిస్ట్రీ పెట్టిరారా భయ్, నీకు కేటగిరీ బి సీట్ ఏదైతుందో అదైనా నేను ఇప్పిస్తాను అన్న క్యాండిడేట్స్ని చూశాను. ఓకేనా. సార్ జస్ట్ క్వాలిఫై అయితే ఎన్ఆర్ఐ కోటాలోకైనా మా అబ్బాయిని మా అమ్మాయిని తీసుకెళ్ళేవాడిని, సో జస్ట్ క్వాలిఫై రారా అన్నాము, ఆ క్వాలిఫై అయినా పర్లేదు అనుకున్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఓకేనా. సో కాబట్టి ఈ 3 కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మేము విత్ ఇన్ రేంజ్లో గవర్నమెంట్ సీటే రావాలనుకుంటే మీ పర్ఫార్మెన్స్ వేరే రకంగా ఉండాలి. సో మీరు యాజ్ ఏ పేరెంట్గా ఉంటే మీ పిల్లలకు చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ పేపర్ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా బీక్యాట్ రేంజ్లోకి రా బిడ్డ, నేను చదివిస్తా బీక్యాట్, ఆ రేంజ్లోకి మీరు ప్రిపేర్ అయ్యి ఆ రేంజ్లో మీరు పేపర్ని స్మార్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది.
జస్ట్ క్వాలిఫై అయితే ఎన్ఆర్ఐ సీట్ ఇప్పిస్తాము, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కోటాలో ఎన్ఆర్ఐ సీట్ ఇప్పిస్తాము అనుకున్న పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాను. సో కాబట్టి 3rd మే రోజున రాసిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది టాప్ స్కోరర్లకైతే ఒక మార్క్ టెస్ట్ లాగా, అండ్ బార్డర్ లైన్లకి దగ్గరగా వచ్చి ఈవెన్ బీ క్యాటో, సి క్యాటో లేదా ఏ క్యాటో దగ్గరగా వచ్చినాం అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా. సో దాని నుంచి మనం ఒక లెసన్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, సో ప్రతి ఒక్క పేరెంట్ స్మార్ట్గా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దీన్ని బట్టి మీకు ఏదైతే మనం మే 3rd రాసిన కట్ ఆఫ్ చెప్పామో ఒక 30 to 40 మార్క్స్ సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? కాంపిటీషన్ ఆ 15 minutes టైం వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు. పేపర్ అనేది మోడరేట్గా ఉన్నా కూడా ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ 15 minutes వల్ల. ఓకే, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. సో ఇది నా పర్స్పెక్టివ్లో, నా యాంగిల్లో మీకు చెప్పడానికి ట్రై చేసా. ఒక్క స్టూడెంట్కి దీనివల్ల యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీ. ఓకే, సో వీలైతే ఒక 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ విజన్ అప్డేట్ నుంచి మీకు ఫ్రీగానే సో టెస్ట్లు అయితే రన్ అవుతున్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా మెంటర్షిప్ కావాలి 2026కి సంబంధించి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ విజన్ అప్డేట్ ఎగ్జామినేషన్ రాస్తా ఉన్నట్లయితే మీరందరూ నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు పర్చేజ్ చేసిన ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని. సో అంటే పర్చేజ్ అంటే 1 రూపీనే. మిమ్మల్ని నేను ఒక వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాను. ఓకే, వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు పంపిస్తాను, డైరెక్ట్ మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.